డెవలప్ చేసుకున్న వాళ్ళని. ఆ విధంగా చాలామందికి హెల్ప్ చేసిన కూడా చేసిన వాళ్ళు చాలామంది అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటుంటారు. కానీ నేను లైఫ్లో ఆర్థికంగా ఎదగలేకపోయాను. ఐ సెటిల్ బట్ నాట్ వెల్ సెటిల్. ఇప్పటికీ నేను అదే ఉపాధ్యాయులతో కొనసాగుతున్నాను. ప్రస్తుతము దోమడులో సెయింట్ డాన్ బాస్కో హై స్కూల్ ఉంది, అక్కడ మ్యాథ్స్ చెప్తున్నాను. ఇప్పటికీ అదేవిధంగా చెప్పడానికి నేను స్టార్టింగ్లో మీ స్కూల్లో ఫస్ట్ టైం ఇలా మ్యాథ్స్ చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఇప్పటికీ అదే ఎనర్జీ అదే స్ట్రెంత్తో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. కానీ వినిపించుకునేటువంటి స్టేజ్లో ఇప్పుడున్నటువంటి విద్యార్థులు లేరు. అఫ్కోర్స్ మీలో కూడా చాలామందికి తెలిసి ఉంటుంది, ఎందుకంటే మీరు కూడా ఒక పేరెంట్ అయ్యారు కదా, నేను కూడా ఒక పేరెంట్ని. నేను మా బాబుకు మ్యాథ్స్ చెప్పలేకపోతున్నాను, కానీ మీలాంటి వాళ్ళు చాలామందికి మ్యాథ్స్ చెప్తాను. ఈరోజు మా బాబు మ్యాథ్స్ రాదు, కానీ ఎంతోమందికి నేను మ్యాథ్స్ చెప్పినాను. అక్కడ ఒక్కోసారి అనిపిస్తుంది ఏంటబ్బా ఇది లైఫ్ అని అనిపిస్తుంటుంది. ఆఫ్టర్ కరోనా విద్యార్థుల ఆలోచనలు చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు కొట్టినా కానీ సార్ మా మంచి గురించే కొట్టిండు కదా అని అనుకునే విద్యార్థులు ఉన్నారు. కానీ ఇప్పుడు అలా ఎందుకు కొడుతున్నాం సార్, ఎందుకు కొడుతున్నాం సార్ మీరు మమ్మల్ని రివర్స్ క్వశ్చన్ వేసేటువంటి స్టేజ్లో ఉన్నారు. మరి అది ఇప్పుడు ఉన్నటువంటి స్మార్ట్ బోర్డుల ప్రభావమా, వ్యవస్థ ప్రభావమా, అక్కడక్కడ కొంతమంది క్రమశిక్షణ లేదు. ఈ విధంగా అయితే పిల్లలు ఏమవుతారు, వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందని నేను కూడా వాళ్ళ ఒకటి కష్టం అంటే చూస్తూ బాధపడుతూ ఏమీ చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి ఒక పరిస్థితి అన్నమాట. ఎందుకంటే ఒకప్పుడు మిమ్మల్ని కొట్టినప్పుడు తిన్నప్పుడు మీరు పిల్లలే, మీ పేరెంట్స్ వచ్చి చెప్పేవాళ్ళు సార్ మా బాబుకి ఏమన్నా మీరు కొట్టండి. అంతెందుకు ప్రభాకర్ రావు సార్ గారు కూడా 2-3 సందర్భాలను చెప్పారు, మీరు మా పిల్లలకి ఏం అవసరం లేదు, చదువు చెప్పండి, కొట్టండి. ఎవరైనా వచ్చి అడిగితే నేను చెప్తా సమాధానం, నీ దగ్గర ఎవరి దగ్గర రానియా అని నాకు హెచ్చరించాడు సార్. ఎందుకంటే దండన లేని విద్య రాదు అనేటువంటి ఒక ఆలోచన. అలా దండించాం కాబట్టి మేము కొంతమంది వాళ్ళ జీవితాల్లో అంటే ఎడ్యుకేషన్ లైఫ్, ఎడ్యుకేషన్ కెరీర్లో చాలామంది వాళ్ళు సక్సెస్ అయి ఉంటారు. అంటే డబ్బులు సంపాదించడానికి ఎడ్యుకేషన్ ఒకటే ముఖ్యం అంటే కాదు, ఎడ్యుకేషన్తో పాటు సామాజిక పరిజ్ఞానం కూడా అవసరం. కానీ చదివే వయసులో నీకు డబ్బు అవసరం లేదు. 10th, ఇంటర్, డిగ్రీ ఈ 4 years మాత్రం, ఒక 6 years వరకు మనకి ఏమి ఆయోగేషన్ ఉంటుంది, ఏమి ఆయోగేషన్ ఉంటుంది. అఫ్కోర్స్ సమ్ ఫ్యామిలీస్ వల్ల డిస్టర్బ్ అయ్యి మనం పనులు చేసిన పరిస్థితి రావచ్చు. కానీ ఆ వయసు ఉన్నది మనం చదువుకోవాలి. చదివే వయసులో కరెక్ట్ చదువుకోగలిగితే, దానికి సరైన గైడ్లైన్స్ దొరికితే మన భవిష్యత్తు ఇంకో రకంగా ఉండేది. అలా లేని వాళ్ళు చాలామంది ఇప్పటికీ సమాజంలో బాధపడుతున్నారు. కానీ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని చదవకుండా లైఫ్లో కెరీర్ని స్పాయిల్ చేసుకున్న వాళ్ళు నాకు నచ్చదు. ఆ తర్వాత బాధపడ్డ కానీ ఆ వయసు ఉండదు, ఆ ఎనర్జీ ఉండదు, సగం జీవితం అయిపోతుంది, బాధపడ్డ ప్రయోజనం ఉండదు. ఇప్పటికీ కొంతమంది కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించారు, కానీ ఒక మంచి చదువుకున్న వ్యక్తిని చూస్తే నేను ఆ రోజు ఈ విధంగా చదువుకోలేకపోయా కదా అని ఒక చిన్న వెలితి, అది వాళ్ళకి ఎప్పుడూ ఉండిపోతుంది. అలా మీరు ఇప్పుడు మీరందరూ కూడా తల్లిదండ్రులు అయ్యారు, లైఫ్లలో మీ జీవితాలని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అట్లీస్ట్ మన పిల్లలకైనా మనం మంచి మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేసి విషయంలో మీరు ఆయన దగ్గర పుస్తకాలు పట్టుకొని చదువుకున్నారు. నేను ఒక టీచర్గా వచ్చి వారి అనుభవాన్ని మొత్తం తీసుకున్నాను. 25 సంవత్సరాల తర్వాత కూడా గుర్తుపెట్టుకొని పిలిచినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఈ అనుభూతి ఏ అనుభూతి అంటే ఇలాంటి 50 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా జీవితంలో చెరిగిపోలేనటువంటి అనుభూతి అంటే ఉంటుందంటే అది ఒక ఉపాధ్యాయ వృత్తికి మాత్రమే ఉంటుంది. సడన్గా ఒక వ్యక్తికి ఫోన్ చేసి నోబెల్ ప్రైజ్ వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో ఉపాధ్యాయ వృత్తిలో ఉంటే అంత ఆనందంగా ఉంటుంది. ఇది నిజం. మేము కూడా రాము గారు చెప్పినట్టుగా మేమిద్దరం కూడా సహా అధ్యాపకులుగా పనిచేశాము. మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి చంద్రకళ గారు కానీ మేరీ గారితో నాకు పరిచయం లేదు, అలాగే వీరన్న గారితో కూడా నాకు పరిచయం లేదు. వీళ్ళిద్దరు కూడా నాకు జూనియర్స్, రాము నేను సీనియర్స్ బాబు స్కూల్లో. సో టీచింగ్ వృత్తి అనేది ఎంత అందమైందంటే అది మీలో ఎవరైనా టీచర్ జాబ్ చేస్తే తెలుస్తుంది, ఎంతమంది చేశారో నాకు తెలియదు. సో ఈ అనుభూతి మిగిలేటువంటి ఉద్యోగంలో ఉన్నందుకు ఆనందం
నేను కూడా ఈ పెరట్లో పెరిగినటువంటి మొక్కనే, ఈ బాపూజీ ఉద్యానవనంలో పెరిగినటువంటి మొక్కనే. నేను కూడా ఈసీఆర్ ఇంతకుముందు రాణి చెప్తూ నేను నేరేడుపేటలో ఉన్నాను సార్ అంటే నాకు దగ్గరగా ఉన్నానని ఆనందపడ్డాను. రాణి, నేను ఉండేది ఈసీఎల్ అమ్మ, అక్షర పాఠశాలను పెట్టాను సార్ 87లో. అప్పుడు నేను 8th క్లాస్. సార్ స్కూల్ పెట్టినప్పుడు నేను 8th క్లాస్. మా అన్న మాధవరెడ్డి అని తను ఫస్ట్ బ్యాచ్ మ్యాథ్స్ చెప్పినట్టున్నారు. మాకు సొంత తోడబుట్టిన అన్నలాగా, ఈవెన్ మేడం గారు కూడా మమ్మల్ని సొంత ఇంట్లో తమ్ములానే చూసింది. సో ఆ విధంగా ఎదిగినటువంటి జీవితంలో ఈరోజు చూస్తుంటే అప్పటి నుంచి నా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే ఇంత అభిమానం, ఆ పిల్లలు ఇంత పెద్ద ప్రయోజకులైనా కూడా. సో మీరు చదవన్నప్పుడు ఏమనేవాళ్ళు అప్పట్లో? ఏమనేవాళ్ళు? ఇప్పుడు మీ పిల్లలు చదవకపోతే మీరేమంటున్నారు? రాము గారు చెప్పినట్టుగా జీవితంలో ఒక క్రమశిక్షణతో పెరగడానికి ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరం. క్రమశిక్షణ లేనటువంటి జీవితం వ్యర్థం. అది ఎవరు చెప్పినా, అమ్మా నాన్నలు చెప్పినా, గురువులు చెప్పినా, స్నేహితులు చెప్పినా, ఎవరు చెప్పినా కూడా జీవితంలో ప్రతి వ్యక్తికి కావాల్సిన ఒక క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణ నేర్పించేది ఎవరంటే మేము, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా. అందుకే ఏ ఉద్యోగంలో లేనటువంటి సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఇంతకుముందు రాము గారు చెప్తూ నేను ఎకనామికల్గా ఎదగలేకపోయాను. ఎకనామికల్గా ఎదగాల్సిన అవసరం లేదు రాము. మనము సమాజంలో గౌరవప్రదమైనటువంటి ఉద్యోగంలో ఉన్నాం. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ చాలు. మనం ఎదిగినట్టే పిల్లలకు కూడా మంచి ఫ్యూచర్ ఇవ్వాలి. ఒకటి తెలుస్తుంది మీకు, అప్పుడు మీ గురించి వారు పడ్డ తపన, మేమందరం చేసిన కృషి మీకు తెలియలేదు. ఇప్పుడు తెలుస్తుంది. ఎక్కడో ఉంటే రెక్కలు కట్టుకొని వచ్చారు. కారణం ఏంటి? కారణం ఏంటి కదా? కాబట్టి ఎవరి విషయంలో కూడా నిర్లక్ష్యం చేయకండి. జీవితం అనేది చాలా విలువైనది, చాలా చాలా విలువైనది. ఎక్కడ దాన్ని ఇలా వదిలిపెట్టి పరిగెడదామని చూస్తుంది, మన దగ్గరికి తప్పించుకొని. అది ఎక్కడ దగ్గర పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. కంపల్సరీగా సక్సెస్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు సభా అధ్యక్షులు చాలా రోజుల తర్వాత మాట్లాడే అవకాశం వచ్చింది. ఈ మధ్యలో మీకు తెలియదు సార్, నేను ఇద్దరమే కలిసాం. ఒక బ్యాచ్ 97, 98 బ్యాచ్ అనుకుంటా, సత్యం బ్యాచ్. ఆ రోజు ఆ పిల్లల కంటే కూడా మేము ఎక్కువ బాధపడ్డాం. 25 ఏళ్ళ తర్వాత ఎలా ఉంటారో తెలియదు, మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలియదు, ఆకారాలు ఎలా ఉంటాయో తెలియదు. ముఖ్యంగా ఈరోజు వారికి కూడా వెళ్ళడానికి అవకాశం ఇప్పుడు అర్జెంటుగా ఉంది. నాకైతే చాలా అర్జెంట్, అయినా కూడా మీకోసం వచ్చాను. సో అంత ఆనందం. ఇలాంటి అవకాశం కలిగినందుకు చాలా ఆనందపడుతూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరందరూ ఇక్కడ వచ్చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ చాలా చేంజ్ అయిపోయారు. ఇద్దరు పిల్లలైతే కలుస్తూ ఉంటారు. మిగతా వాళ్ళందరినీ ఎప్పుడు చూడలేదు, అప్పుడు చూసింది మళ్ళీ చూడలేదు. ఇంకా బాయ్స్ అయితే కంప్లీట్ చేంజ్ అయిపోయారు. అసలు పెద్ద పెద్దగా కనబడుతున్నారు అందరూ. నాకైతే మీరందరూ వచ్చేసి చాలా సంతోషంగా ఉంది. సార్ మళ్ళీ సార్ మేడం మాట్లాడాలనుకుంటే బాగా మాట్లాడారు. ఇప్పుడు మన ప్రిన్సిపల్ గారు ఫైనల్గా ప్రసంగం తర్వాత సభ ముగుస్తుంది. సార్ 25 years తర్వాత మీరు పెంచిన మొక్క మీ ముందుకు వచ్చింది. మళ్ళీ మీరు ఇప్పుడు చెప్పే సూచనలు కూడా పాటిస్తూ జీవితంలో ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి మేము రెడీగా ఉన్నాం. ఈ స్కూల్ సంబంధించిన ఫంక్షన్స్లో కానీ దీంట్లో కానీ మమ్మల్ని భాగస్వాములు చేయాలని చెప్పి మేము బలంగా కోరుకుంటూ మీ ఉపన్యాసంతో ఈ సభ ముగుస్తుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీత గౌరవనీయులైన ఉపాధ్యాయులు మరియు ప్రియాదీప్యమైనటువంటి 1999-2000 విద్యార్థులు, ఎందుకంటే ఈరోజు విద్యార్థులు కాదు కదా, ఎందుకంటే ఇదంతా మీరు పేరెంట్స్ ఉన్నారు. రాధిక, శ్రీనివాస్ ఇద్దరు ఉన్నారు.
రాధిక వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ చదివారు. మొన్న 10th ఇద్దరు ఇక్కడ చదివారు. శ్రీను వాళ్ళ పాప లాస్ట్ ఇయర్ బ్యాచ్, మొన్న బ్యాచ్లో 10th పాస్ అయింది. ఇప్పుడు ఇంకో పాప గౌతమ్ అని ఉన్నాడు. అందరికీ ఈ విధంగా ఇక్కడ కలిపినందుకు ఉన్నాడు మలేష్. అలాంటి ఇంకా కొంతమంది ఉన్నట్టున్నారు. వారికి నా ఉదయపూర్వక ఆశీస్సులు. మొట్టమొదటిగా మన నుంచి మిస్ అయినటువంటి ఆ ముగ్గురికి మనస్ఫూర్తిగా సుమాంజలు. కాబట్టి ఏంటంటే ఈ విధంగా కలిసి ఏంటంటే మీరు ప్రతి ఒక్కరు మీరు ఇప్పటికైనా జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే మీరు దేశాన్ని చేసిన సేవ కంటే ఎక్కువగా అవుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక డిసిప్లిన్ లేదు, ఒక క్రమశిక్షణ లేదు, ఒక మానవత్వం లేదు, ఒక విజ్ఞానం లేదు, ఏది లేకుండా పెంచుతున్నారు పిల్లవానికి ఏం చేస్తున్నారు? స్వయంగా వండి పెట్టే తిండి ఈ రోజుల్లో పెడతలేదు. ఏం చేస్తారు? ఫోన్ కొట్టి బుక్ చేయడం పెట్టాడు. దాంట్లో ఎన్ని క్రిములు ఉన్నాయి, ఎన్ని శరీరాన్ని మన ఆరోగ్యాన్ని బాగా చేసేటువంటి, చెడు చేసేటువంటి, హాని కలిగించేటువంటి ఎంటర్టైన్మెంట్ చూస్తలేదు. కాబట్టి దయచేసి ఏంటంటే మీరు పిల్లలకి ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ను అందించండి. దయచేసి మీరు నేచురల్ ఫుడ్ అందించడానికి చేసేది. నెక్స్ట్ నేను చెప్పేది ఏంటంటే మనకు మాతృదేవోభవ అనే తల్లులు, పితృదేవోభవ అనే తల్లులు, ఈ రెండింటి కంటే ఎక్కడ దేవుళ్ళు ఎక్కడ లేరు. తర్వాత మూడవ వాడు ఆచార్యుడు, గురు దేవోభవాయి, ఆచార్య దేవోభవాయి. కాబట్టి ఈ ముగ్గురిని ఎప్పుడు మర్చిపోకండి దయచేసి. ఈ ముగ్గురి దేవతల కంటే ఎక్కడ లేరు. పొద్దున్నేసి తల్లిదండ్రుల కాలు ముక్కండి, అంతకంటే పుణ్యము మీకు ఏది దొరకదు. అదే మహా పుణ్యం. కాబట్టి ఎందుకంటే మీరు మనం చెయ్యాలని తపన ఉంటుంది, కానీ కొన్ని మన పరిస్థితుల ప్రభావాలు కూడా ఉంటాయి. కాబట్టి మనం ఎంత చేసినా తక్కువనే. ఎందుకంటే నాకు ఈ ఏజ్లో దాదాపు 60 సంవత్సరాలకు వచ్చాను. ఇంకా చేయాలని తపన ఉంటుంది. ఇంట్లో మేడం అంటది ఏమంటది అంటే ఇంకేం చేస్తూ ఊరుకో అంటది. ఎప్పుడు ఊరుకోవద్దు. మనలో ప్రాణం ఉన్నంత వరకు మనం ఏదో చేస్తూనే ఉండాలి నా తపన. కాబట్టి నేను శాశ్వతంగా ఎప్పటికే కానీ నా కొన ఊపిరి వరకు ఇంకా పాఠశాల కోసము ఎంతైనా చేసి తీద్దాన్ని నేను ఆవిస్తున్నాను మీకు. ఒకటి ఏంటంటే మనిషిలో అంకిత భావం ఉండాలి, డెడికేషన్ ఉండాలి. డెడికేషన్ లేకపోతే ఏది లేదు. తర్వాత మనం చేస్తామనేటువంటి ధైర్యం మనలో ఉండాలి. ఆ వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు మనము తప్పనిసరిగా నేను చేయగలుగుతాను అనేటువంటి తపన మనలో ఉండాలి. మనం ప్రారంభంలోనే మనము అడ్డంకు మన ఉదయం రావు. మనం ఈ కార్యక్రమం చేసి తీర్తాను, దీన్ని నిలబెట్టి తీర్తాను అనేటువంటిది ఫస్ట్ మనం తలుచుకోవాలి. అప్పుడు మాత్రమే మనము ఆ కార్యక్రమం, ఏ కార్యక్రమం కానీ, మీరు చేసే ఉద్యోగం కానీ, మీరు చేసేటువంటి బిజినెస్ కానీ, లేకపోతే మీరు చేసేటువంటి వ్యాపారం కానీ, ఏదైనా కానీ మన తపనలోనే ఉంటుంది, మన ఉదయంలోనే ఉంటుంది మంచి చెడు. ఒకటి నెక్స్ట్ మనం ఆలోచన చేసేటువంటి పనిలో ఎదుటి వాడికి హాని కలగకుండా ఉండాలి. అప్పుడు నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు. దయచేసి ప్రతి ఒక్కరు మీరు జీవితంలో ఉండాలంటే తప్పనిసరిగా మీ జీవితంలో తోటి వ్యక్తి, ఈవెన్ చీమ కూడా హాని చేయకున్నటువంటి స్థితిలో మనం ఉన్నట్టు అయితే మనం అభివృద్ధి చెందుతాం. కాబట్టి ఇవన్నీ నేను బై బర్త్ ద్వారా, ఫ్రెండ్షిప్ ద్వారా, పేరెంట్స్ ద్వారా, పిల్లల ద్వారా నేర్చుకునేవి కూడా నేర్చుకున్నటువంటివి కాదు. కాబట్టి ఇవన్నీ నా అనుభవపూర్వకంగా నేర్చుకునే ఎక్స్పీరియన్స్గా వచ్చినటువంటివి. కాబట్టి నా ఎక్స్పీరియన్స్ వచ్చినట్టు వాళ్ళు కాబట్టి మీకు చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాకేష్ రెడ్డి ఇప్పటికి వాళ్ళ శ్రీవారెడ్డి వాళ్ళ డాడీ పేరు నాకు ఇంతవరకు జ్ఞాపకం, ప్రతి ఒక్క పేరు జ్ఞాపకం ఉంది.